తిరుపతిలో అర్ధరాత్రి టౌన్ క్లబ్లోని ఆర్కే మీట్ ఫుడ్స్ హోటల్పై దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు. హోటల్ నిర్వాహకుడు టౌన్ క్లబ్ సభ్యులపై అనుమానం వ్యక్తం చేశాడు. మరొకరికి లీజుకి ఇచ్చేందుకు తాను ప్రయత్నించానని చెప్పాడు. అయితే ఖాళీ చేయడానికి నిరాకరించిన ప్రస్తుత లీజుదారుడే ఈ దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. భారీ లీజు వివాదమే దాడికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత లీజుదారుడు ఖాళీ చేయకపోవడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు. ఆర్కే మీట్ ఫుడ్స్ నుంచి మాట్లాడుతున్నామండి. నేను ఆర్కే మీట్ ఫుడ్స్ తేజ ఓనర్ గారి మామయ్య గారిని. నాకు 3:45 ప్రాంతంలో మీ క్యాంటీన్లో శబ్దాలు వస్తుందని చుట్టుపక్కల వారు ఎవరో ఫోన్ చేశారు. వచ్చి చూసే కాడికి మా క్యాంటీన్ కూడా లోపల నుంచి లాక్ చేశారు. ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అటుపక్క చిన్న తలుపు ఉంది. ఆ కిటికీలను చూస్తే లోపల సెల్ ఫోన్ లైటింగ్లో లోపలంతా గోడలు కొట్టడం అవన్నీ చేస్తున్నారు. దాదాపు 30 మంది 40 మంది యువకులు ఉన్నారు. ఆ చీకట్లో వాళ్ళు సరిగా కనబడటం లేదు. లోపల కరెంట్లు తీసేశారు. మొత్తం మా వంట సామాగ్రి, కుర్జీలు, గల్ల మొత్తం ధ్వంసం చేశారు. గల్లాలో కూడా వీక్లీ పేమెంట్ కానీ 2 లక్షలు పెట్టిపోయాము. ఇవాళ పేమెంట్ ఉంది. ఆ డబ్బులు కూడా ఉన్నాయో లేదో తెలియట్లేదు. లోపలికి పోయేదానికి మాకు ఆస్కారం చేశారు. ఎవరు బాబు మీరంతా ఏం చేస్తారంటే ఇది మరిగా మిమ్మల్ని ఖాళీ చేయమంటే చేయలేదంట కదా, మేము బుల్లెట్ రమణ గారి అంచులము, ఏమే దగ్గరికి వస్తే చంపేస్తామని బెదిరించారు. నేను బయటకు వచ్చి మళ్ళీ పోలీసు వారికి సమాచారం అందించి మా వాళ్ళకి సమాచారం అందించాను. ఆ లోపల అందరూ వచ్చే కాడికి వీళ్ళు చిన్నగెట్టించి పారిపోయినారు అందరూ. నేను ఆర్కే మీట్ ఫుడ్స్ నుంచి